హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గమ్యం. ఈరోజు మన టాపిక్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే యూపీఎస్సి ఎగ్జామ్లో కూడా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ గురించి మనకి క్వశ్చన్ అనేది వచ్చింది చూడండి. అలాగే అప్కమింగ్ ఏపీఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సిలో కూడా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని టోటల్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి, ఎలా జరుగుతాయి, క్రోనలాజికల్ ఆర్డర్లో మొత్తం కూడా ఏ కోర్ట్ యూస్ చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అంటే ఏ స్పోర్ట్కి ఇది ఆడతారు అంటే టెన్నిస్. ఓకే, ఇది ఎవరు నిర్వహిస్తారంటే దీనికి ఒక బోర్డ్ అనేది ఉంటుంది. టోటల్ 4 టోర్నమెంట్స్ అనేవి జరుగుతాయి. ఈచ్ టోర్నమెంట్కి కూడా వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ అనేది షేర్ అవుతుంది బోర్డ్ మెంబర్స్ది. ఓకే, అండ్ రీసెంట్గా మనకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది 125th ఎడిషన్ అనేది జరిగింది. విన్నర్స్ ఎవరు అంటే మెన్స్ సింగిల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ జర్మనీ కంట్రీ కూడా ఇంపార్టెంట్. అలాగే విమెన్స్ సింగిల్లో మీరా ఆండ్రీవా రష్యన్. ఓకే, ఈ కంట్రీస్, ఈ నేమ్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తాం. దాని యొక్క బ్యాక్గ్రౌండ్, ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి అంటే క్రోనలాజికల్ ఆర్డర్ ఫస్ట్ జరిగే ఈవెంట్ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జరుగుతుంది. సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది జరుగుతుంది. థర్డ్ వింబుల్డన్ అనేది జరుగుతుంది. ఫోర్త్ యుఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి చూస్తే ఇది ఒక హార్డ్ కోర్ట్. ఈ కోర్టు దేంతో మేడ్ అయి ఉంటుందంటే హార్డ్ కోర్టు. అలాగే యుఎస్ కూడా మనకి హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అలాంటి వాటికి. ఫ్రెంచ్ అనేది మనకి క్లే. అలాగే వింబుల్డన్ అనేది గ్రాస్. ఈ పిక్చర్లో చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కూడా. ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్, అలాగే యుఎస్ కూడా హార్డ్ కోర్ట్. ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్ట్, వింబుల్డన్ అనేది గ్రాస్ కోర్ట్. ఓకే, ఫ్రెంచ్ ఓపెన్ని మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం. అదేంటో మనం చూద్దాం. ఫ్రెంచ్ ఓపెన్ని మనం ఏమంటామంటే రోలాండ్ గ్యారోస్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. ఫ్రెంచ్ ఓపెన్ని మనం ఏమంటామంటే ఈజ్ ఆల్సో కాల్డ్, ఈ సింబల్ అంటే ఈజ్ ఆల్సో కాల్డ్ అని రోలాండ్ గ్యారోస్ ఇంపార్టెంట్. అలాగే వింబుల్డన్ అనేది ఓల్డెస్ట్ టోర్నమెంట్. ఓకే, ఫ్రెంచ్ ఓపెన్ని మనం రోలాండ్ గ్యారోస్ అంటాం, వింబుల్డన్ని ఓల్డెస్ట్ టోర్నమెంట్ అంటాం. ఓకే, ఆర్డర్ వైజ్గా ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, వింబుల్డన్ జరుగుతుంది, యుఎస్ ఓపెన్ జరుగుతుంది. ఏ కోర్ట్స్లో జరుగుతుంది డిస్కస్ చేసాం. 125th ఎడిషన్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది రీసెంట్గా జరిగింది. దాని మెన్స్ సింగిల్ ఎవరు గెలిచారు, విమెన్స్ సింగిల్ ఎవరు గెలిచారు చూసాము. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెన్స్ సింగిల్లో కార్లస్ అల్కరాజ్ గెలిచారు. ఏ దేశస్తుడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ దేశస్తుడు అంటే స్పెయిన్. విమెన్స్ సింగిల్లో ఎలినా రిబాకినా కజకిస్తాన్ దేశస్తురాలు ఈమె. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఏ దేశం నుంచి గెలిచారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అనేది జరిగింది. అప్కమింగ్లో మనకి వింబుల్డన్ జరగాలి, యుఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది. ఓకే, అలాగే ఇక్కడ మనం ఫ్రెంచ్ గురించి మాట్లాడితే ఇది ఒక్కటే క్లే కోర్ట్ మీద జరిగే ఏకైక టోర్నమెంట్ ఏదేంటంటే ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగే ఫ్రెంచ్ టోర్నమెంట్. ఎందుకంటే బాల్ అనేది స్లోగా బౌన్స్ అవుతుంది క్లే మీద, ఇది మనందరికి తెలిసిందే. సో లాంగ్ ర్యాలీస్ అనేటివి ఉంటాయి క్లే కోర్ట్ మీద, అది ఇంపార్టెంట్ థింగ్.
గ్రాస్ కోర్ట్లో ఫాస్టెస్ట్ కోర్ట్ లో బౌన్స్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ టోర్నమెంట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే వరల్డ్ ర్యాంకింగ్స్ ఎలిజిబిలిటీ. వరల్డ్ ర్యాంకింగ్స్లో 500 ర్యాంకింగ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్స్ అందరూ కూడా ఎలిజిబుల్, అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఏజ్ అనేది 14 ఇయర్స్ ఎక్కువ 14 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. కానీ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎలా అంటే గ్రేటర్ ర్యాంకింగ్ అనేది ఫస్ట్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే హియర్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే 500 ర్యాంకింగ్ కన్నా ఎక్కువ ఉండాలి, 14 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదా అంటే ఎలిజిబుల్ అండి. వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బోర్డ్ మెంబర్స్ వైల్డ్ కార్డ్ అంటే స్పెషల్ ఎంట్రీ, ఈ స్పెషల్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తారు. లెస్ దెన్ 14 ఇయర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ర్యాంకింగ్ కూడా లెస్ దెన్ 500 ఉన్నా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు త్రూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఓకే, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇంపార్టెంట్ లిమిటేషన్, అంటే ఇంత నెంబర్ ఆఫ్ ప్లేయర్సే ఉండాలి అనే లిమిటేషన్ ఉందా అంటే లేదు. ఓకే, ఇంపార్టెంట్ వన్, నో లిమిటేషన్. ఓకే, నో లిమిటేషన్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ 10 మెంబర్స్ 20 మెంబర్స్ అలాగే రావాలా అని అంటే లేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ అయినా కూడా ఎంట్రీ చేయొచ్చు బోర్డ్ పర్మిషన్తో. ఓకే, ప్రైజ్ మనీ ఎలా ఉంటుందంటే టోర్నమెంట్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ప్రైజ్ మనీ అనేది ఇస్తారు. ఛాంపియన్స్కి ఎక్కువ ప్రైజ్ మనీ ఉంటుంది. అండ్ మనం చెప్పినట్లుగా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ కోఆర్డినేట్ చేయడానికి గ్రాండ్ స్లామ్ బోర్డ్ అనేది ఉంటుంది. ఓకే, క్రోనలాజికల్ ఆర్డర్ కూడా మనం డిస్కస్ చేసాము. ఇదేనండి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ క్విక్ రివిజన్ చూసుకుందాం ఒకసారి. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఏ స్పోర్ట్ అనేది చూసాం. బోర్డ్ మెంబర్స్ ఎవరు ఉంటారు, దాంట్లో 4 టోర్నమెంట్స్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా 4 టోర్నమెంట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. రీసెంట్గా మనకి 125th ఎడిషన్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది జరిగింది. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏ ఓపెన్ జరుగుతుంది అనేది ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది. ఏ కోర్టు మీద అంటే హార్డ్ కోర్ట్ మీద జరుగుతుంది. ఎక్కడ జరిగింది అంటే మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో జరిగింది. మెన్స్ సింగిల్లో కార్లస్ స్పెయిన్ నుంచి గెలిచారు. అలాగే విమెన్స్ సింగిల్లో ఎలినా కజకిస్తాన్ దేశస్తురాలు, ఈమె గెలిచింది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఫ్రెంచ్ క్లే కోర్ట్లో జరుగుతుంది ప్యారిస్ ఫ్రాన్స్లో. అండ్ మెన్స్ సింగిల్లో ఎవరు గెలిచారంటే అలెగ్జాండర్ ఫ్రమ్ జర్మనీ. అండ్ విమెన్స్ సింగిల్లో మీరా ఆండ్రీవో ఫ్రమ్ రష్యా. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్లో జరిగే సిరీస్ ఏంటంటే వింబిల్డన్ అండ్ గ్రాస్ కోర్ట్ మీద జరుగుతుంది. యుఎస్ హార్డ్ కోర్ట్ మీద జరుగుతుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే 500 ర్యాంకింగ్ కన్నా ఎక్కువ ఉన్న మెంబర్స్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో టెన్నిస్ ఆడే ప్లేయర్స్ 500 ర్యాంకింగ్ కన్నా ఉండేవాళ్ళు ఎలిజిబుల్ డైరెక్ట్గా. 14 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. దీనికన్నా తక్కువ ఉండే వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బోర్డ్ మెంబర్స్ అనేది అలో చేస్తారు. దేర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫ్రెంచ్ ఓపెన్ని మనం రోలాండ్ గ్యారోస్ అని కూడా పిలుస్తాము. వింబిల్డన్ సిరీస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టోర్నమెంట్ దీంట్లో. ఓకే, అండ్ రీసెంట్గా యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం ఒకసారి. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఈవెంట్స్లో ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. దట్ టోర్నమెంట్ హ్యావ్ షేర్డ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఎస్టాబ్లిషింగ్ పార్ట్నర్షిప్ అమాంగ్ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ స్టేట్మెంట్, టోర్నమెంట్ 4 గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి కూడా దీని యొక్క గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏంటి? గవర్నెన్స్ స్ట్రక్చర్ అంటే బోర్డు, గ్రాండ్ స్లామ్ బోర్డ్ అనేది ఉంటుంది. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దీనికి. ఇది ఫస్ట్ వన్ అనేది మనం డిస్కస్ చేసాం, ఇది కరెక్ట్. అండ్ దే ఆర్ ఓపెన్ ఫర్ ఎంట్రీ టు ఆల్ ఇంటర్నేషనల్లీ ర్యాంక్డ్ టెన్నిస్ ప్లేయర్స్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 14. ఇది కూడా కరెక్టే అండి, ఎందుకంటే అబోవ్ ద ఏజ్ ఆఫ్ 14 ఉన్న వాళ్ళకు కూడా దీంట్లో అలో ఉంది అందరినీ కూడా. అంటే ర్యాంకింగ్ తక్కువ ఉన్నా కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వీళ్ళని అలో చేస్తున్నారు కాబట్టి సెకండ్ వన్ ఆల్సో కరెక్ట్.
అండ్ థర్డ్ వన్ చూస్తే లిమిటేషన్ అని చెప్పారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వస్తారో వాళ్ళకి లిమిటేషన్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ రావాలి అని. దెర్ ఈస్ ఎ లిమిటేషన్ ఆన్ ది నెంబర్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్ ఏ ప్లేయర్ మే రిసీవ్ టు కంపీట్ ఇన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్. ఇది రాంగ్. సో థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే మనకి ఏ అండ్ సి మిగిలే ఆప్షన్స్. సో హియర్ ఆన్సర్ ఈస్ ఏ, ఆప్షన్ ఏ. సో రీసెంట్గా 2026 ప్రిలిమ్స్ పేపర్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. ఇది బ్యాక్గ్రౌండ్ అండి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్కి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మన సిరీస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది త్వరలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.